అండి. ఇవాళ మా మమ్మీ మా కోసం కద్దుకా కీర్ చేస్తుంది. కద్దుకా కీర్ కి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ఇది 2 కప్స్ సొరకాయ తురుముకున్నది. ఇది వచ్చేసి నానబెట్టుకున్న సగ్గుబియ్యము, 1 గంట పాటు నానబెట్టుకోవాలి. 1 కప్, కొంచెం పాలు, డ్రై ఫ్రూట్స్, ఇక్కడ సిరంజి పప్పు, బాదం, కిస్మిస్, జీడిపప్పు, ఇది ఇలాచీ పౌడర్, 1 కప్ కోవా, 1 కప్ షుగర్, కొద్దిగా నెయ్యి. ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం రండి. స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకుందాం. కొద్దిగా నెయ్యి వేసుకుందాం. ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ ని వేపుకుందాం. కిస్మిస్, జీడిపప్పులు వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం. కొంచెం బాదం ఇంకా సిరంజి పప్పు కూడా వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించుకుందాం. ఒక బాండీలో నెయ్యి వేసుకున్నాక సొరకాయ తురుము వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ లోపు పక్కన 1 కప్పులో మనము ఏదైతే సగ్గుబియ్యం నానబెట్టుకున్నామో గంట పాటు, అదొక గిన్నెలో వేసుకొని బాయిల్ చేసుకోవాలి. బాగా వేయించుకున్న సొరకాయ తురుముని ఇప్పుడు అందులో ఈ సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్ గా వచ్చేంత వరకు ఉడకబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇది బాగా కలిపేసుకుందాం. మిల్క్, ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పాలను వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకుందాం. ఇది బాగా ఉడికేంత వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు అందులో కాస్త షుగర్ వేసుకుందాం. బాగా కలుపుకొని కొద్దిసేపు బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కాస్త ఇలాచీ పొడి వేసుకుందాం. కోవాని కూడా వేసుకుందాం. కాస్త డ్రై ఫ్రూట్స్ వేసుకొని కొద్దిసేపు బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇలా మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాక ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ తో సర్వింగ్ చేసుకుందాం. అంతే, టేస్టీ టేస్టీ కద్దుకా కీర్ రెడీ.